నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు విశాఖ రైల్వే జోన్ సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుదాం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తెలుగుదేశం నిర్ణయం ప్రశాంత్ కిషోర్ గెలిపిస్తారని చెప్పడం జగన్ అసమర్థతకు నిదర్శనం అభివృద్ధిని చాటుతూ ముందుకు వెళ్లాలని నేతలకు సీఎం దిశానిర్దేశం విజయవాడలో మరో 7 ఐటీ కంపెనీల కార్యకలాపాలు ప్రారంభం 3 నెలల్లోనే 16 సంస్థలు ఏర్పాటయ్యాయని మంత్రి లోకేష్ వెల్లడి తూర్పుగోదావరి జిల్లా కరపలో ముగ్గురి ఆత్మహత్య మూఢనమ్మకంతో ఉరివేసుకున్న మహిళలు ఐఐటీ ప్రవేశాలపై స్టే ఎత్తివేసిన సుప్రీంకోర్టు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల ఆధారంగా ప్రక్రియ చేపట్టాలని ఆదేశం స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు జీవితకాల గరిష్ట స్థాయికి సెన్సెక్స్ 355 పాయింట్లు వృద్ధి